హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బోధన అభ్యాసనాన్ని అవగాహన చేసుకోవడం. ఈ వీడియో మీకు టెట్కి డిఎస్సి రెండిట్లకి కూడా యూజ్ అవుతుందండి. టెట్లో ఈ ఏరియా నుంచి కంపల్సరీగా 1 or 2 బిట్స్ వస్తాయి కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, సరేనా. ఫస్ట్ పాయింట్, 2002కు పూర్వం 6 నుండి 14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం గురించి ఆదేశ సూత్రాలలో ఆర్టికల్ 45 తెలియజేసేది. నెక్స్ట్, 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A ఆర్టికల్ చేర్చి 45వ ఆర్టికల్లో ఉన్న 6 నుండి 14 సంవత్సరాల మధ్య బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కును ఒక ప్రాథమిక హక్కుగా కల్పించారు. నెక్స్ట్, 86వ సవరణ ద్వారా 51Aలోని ప్రాథమిక విధులను 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు సమీప పాఠశాలలో చేర్చడం తల్లిదండ్రుల బాధ్యతగా పేర్కొంటూ 11వ ప్రాథమిక విధిని చేర్చారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ప్రకారం రూపొందించిన చట్టమే RTE 2009. నెక్స్ట్, RTE 2009ను రాష్ట్రపతి ఆగస్టు 26, 2009న ఆమోదించారు. ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 1 షెడ్యూల్, 38 సెక్షన్లు అంటే ప్రకరణములు కలవు. RTE 2009లో ముఖ్యాంశాలు లేదా భాగాలు. ఫస్ట్ది ఉపోద్ఘాతం. 1, 2 ప్రకరణలు. 2 ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు. 3, 4, 5 ప్రకరణలు. 3 సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యతలు. 6 నుండి 11 ప్రకరణలు. నెక్స్ట్, 4 బడులు, టీచర్ల బాధ్యత. 12 నుంచి 28 ప్రకరణలు. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం, ప్రాథమిక విద్యా పూర్తి. 29, 30 ప్రకరణలు. నెక్స్ట్, బాలల హక్కుల రక్షణ. 31 నుండి 34 ప్రకరణలు. నెక్స్ట్, 7 ఇతరములు. 35 నుండి 38 ప్రకరణలు. వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఉపోద్ఘాతము. దీనిలో సెక్షన్ 1, 2లు కలవు. సెక్షన్ 1లో పేరు, పరిధి, అమలు తేదీ గురించి పేర్కొనబడింది. చిన్న మాట, ఈ బుక్ ఎక్కడ కొన్నారు అని చాలామంది అడుగుతున్నారండి. ఈ బుక్ నేను కొని ఒక 2 months అవుతుంది. ఇప్పుడు ఈ బుక్ మార్కెట్లో లేదు కాబట్టి ఈ బుక్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం దొరకదు కాబట్టి నేను నా దగ్గర ఉంది, ఈ మ్యాటర్ మీతో డిస్కస్ చేస్తున్నాను, మీకు యూజ్ అవుతుందని. బుక్ గురించి మట్టుకి కామెంట్ చేయకండి ప్లీజ్. నెక్స్ట్, దీని ప్రకారం ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009గా పిలుస్తారు. నెక్స్ట్, ఈ సెక్షన్ ప్రకారం జమ్మూ కాశ్మీర్కు తప్ప మిగతా 27 రాష్ట్రాలకు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. నెక్స్ట్, అమలు తేదీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానుసారం ప్రకటించబడుతుంది. నెక్స్ట్, ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుండి కేంద్ర ప్రభుత్వ ప్రకటనను అనుసరించి అమలులోకి వచ్చింది. నెక్స్ట్, సెక్షన్ 2 ఈ చట్టంలో వాడిన వివిధ పదాలకు నిర్వచనాలు ఇచ్చారు. సంబంధిత ప్రభుత్వం అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతము ఢిల్లీ, పాండిచ్చేరి. నెక్స్ట్, శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. నెక్స్ట్, స్థానిక ప్రభుత్వం అనగా నగరపాలక సంస్థలు, గ్రామీణ పాలక సంస్థలని అర్థం. నెక్స్ట్, బాలలు అనగా 6 నుండి 14 సంవత్సరాల మధ్య బాలబాలికలు అని అర్థం. నెక్స్ట్, ప్రతికూల పరిస్థితులకు లోనయ్యే బాలలు అనగా SC, ST సామాజిక విద్య పరంగా వెనుకబడిన వర్గాల తల్లిదండ్రులకు చెందిన బాలలు. నెక్స్ట్, బలహీన వర్గాల బాలలు అనగా సంబంధిత ప్రభుత్వ నిర్ణయించిన ఆదాయం కంటే తక్కువ స్థాయి ఆదాయం కలిగిన తల్లిదండ్రులకు చెందిన పిల్లలు. నెక్స్ట్, ప్రాథమిక విద్య, ఎలిమెంటరీ విద్య అనగా 1 నుంచి 8వ తరగతి విద్య. నెక్స్ట్, క్యాపిటేషన్ ఫీజు అనగా పాఠశాల నిర్ణయించిన ఫీజు కాకుండా ఇచ్చే విరాళాలు, చందాలు. నెక్స్ట్,
షెడ్యూల్ అనగా ఈ చట్టానికి అదనపు సమాచారం కొరకు చేర్చబడిన అనుబంధము. నెక్స్ట్ ప్రకటన అనగా కేంద్రం జారీ చేసిన అధికారిక ప్రకటన. నెక్స్ట్ సంరక్షకులు అనగా సహజ తల్లిదండ్రులు లేదా కోర్టు నిర్ణయించిన వ్యక్తులు. నెక్స్ట్ బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్, బాలల హక్కుల సంరక్షణ రాష్ట్ర కమిషన్ అనగా బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చట్టం 2005లోని సెక్షన్ 3 ప్రకారం ఏర్పడిన కమిషన్లు. నెక్స్ట్ బడి అనగా ప్రాథమిక విద్యను అందించే సంస్థ. నెక్స్ట్ బడులను ఈ చట్టం 4 రకాలుగా వర్గీకరించింది. అవి: 1 సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బడులు. 2 ఎయిడెడ్ బడులు, అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు, ప్రత్యేక బడులు, సైనిక స్కూల్. నెక్స్ట్ ప్రత్యేక బడులు అనగా కేంద్రీయ పాఠశాలలు, సైనిక పాఠశాలలు, నవోదయ పాఠశాలలు. నెక్స్ట్ ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు 2. దీనిలో సెక్షన్ 3, 4, 5 కలవు. సెక్షన్ 3 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య బాలబాలికలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కును కలిగి ఉన్నారు. నెక్స్ట్ సెక్షన్ 3 ప్రకారం క్యాపిటేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. సెక్షన్ 4 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికల్లో ఎప్పుడూ నమోదు కాని బాలలు, డ్రాపౌట్స్కు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంది. నెక్స్ట్ పైన పేర్కొన్న బాలలను వారి వయసుకు తగిన తరగతుల్లో ఎటువంటి ధృవపత్రము లేకపోయినప్పటికీ చేర్చుకోవాలి. పైన పేర్కొన్న బాలలు వారి తరగతికి తగ్గట్టు సామర్థ్యాలను ప్రత్యేక శిక్షణ ద్వారా పొందే హక్కును కలిగి ఉన్నారు. నెక్స్ట్ సెక్షన్ 5 ప్రకారం బాలలకు ఒక ప్రత్యేక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు బదిలీ అయ్యే హక్కును కలిగి ఉన్నారు. నెక్స్ట్ ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల విషయంలో బదిలీ కోరడానికి బాలలు అర్హులు కారు. నెక్స్ట్ బదిలీ ధృవపత్రం లేకపోయినప్పటికీ పాఠశాలలో చేర్చుకోవాలి. 3 సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యతలు. సెక్షన్ 6 ప్రకారం పరిసర ప్రాంతాల్లో పాఠశాలల లేనిచో 3 సంవత్సరాల్లోగా సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల ఏర్పరచాలి. నెక్స్ట్ సెక్షన్ 7 ప్రకారం ఈ చట్టం అమలు కొరకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్రములకు గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారమే రాష్ట్రాల నిధుల సేకరణ గురించి పరిశీలించమని ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి కోరవచ్చు. నెక్స్ట్ ప్రస్తుతం ఈ చట్టం అమలు కొరకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో భరిస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 8 దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని ఉపాధ్యాయ శిక్షణ నియమ నిబంధనలను రూపొందించే బాధ్యతను కలిగి ఉన్నది. నెక్స్ట్ ఈ సెక్షన్ ప్రకారం ఉపాధ్యాయులకు శిక్షణిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉన్నది. ఏ సెక్షన్? సెక్షన్ 8 ప్రకారం. నెక్స్ట్ సెక్షన్ 9 దీని ప్రకారం స్థానికంగా ప్రాథమిక విద్యను సరిగ్గా అమలు అయ్యే విధంగా నిర్ణయించే బాధ్యతను స్థానిక ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ 10 దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య బాలికలను సమీపంలో గల పాఠశాలలో చేర్పించే బాధ్యతను తల్లిదండ్రులు కలిగి ఉన్నారు. సెక్షన్ 11 దీని ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల మధ్య బాలికలకు పోషకాహారంతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించే బాధ్యతను సంబంధిత ప్రభుత్వం కలిగి ఉంది. నెక్స్ట్ బడులు టీచర్ల బాధ్యతలు. సెక్షన్ 12(1) 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే బాధ్యతను ప్రాథమిక పాఠశాలలు కలిగి ఉన్నారు. నెక్స్ట్ సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న పాఠశాలలకు 100% మంది విద్యార్థులు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే బాధ్యతను కలిగి ఉన్నారు. నెక్స్ట్ ఎయిడెడ్ పాఠశాలలు సహాయం పొందిన మేర లేదా కనీసం 25% మందికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. నెక్స్ట్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల పేద విద్యార్థుల ప్రవేశం కొరకు ప్రతి సంవత్సరం 25% సీట్లను కేటాయించాలి. నెక్స్ట్ ప్రత్యేక పాఠశాలలు పేద విద్యార్థుల కొరకు 25% సీట్లను రిజర్వ్ చేయాలి.
నెక్స్ట్ ప్రతి పాఠశాల సంబంధిత ప్రభుత్వానికి స్థానిక ప్రభుత్వానికి సందర్భానుసారం సమాచారం అందించాలి. సెక్షన్ 13 ఎంపిక విధానాన్ని గురి చేయరాదు మరియు క్యాప్టేషన్ ఫీజును వసూలు చేయరాదు. వసూలు చేసే దానికి 10 రెట్లు జరిమానా విధించాలి. నెక్స్ట్ ప్రవేశ పరీక్షలు జరపరాదు. జరిపితే మొదటి తప్పుకు 25,000, ఆపై తప్పులకు 50,000 జరిమానా. ప్రత్యేక పాఠశాలలు పేద విద్యార్థుల కొరకు 25% సీట్లను రిజర్వ్ చేయాలి. ప్రతి పాఠశాల సంబంధిత ప్రభుత్వానికి స్థానిక ప్రభుత్వానికి సందర్భానుసారం సమాచారాన్ని అందించాలి. సెక్షన్ 13 ఎంపిక విధానాన్ని గురి చేయరాదు మరియు క్యాప్టేషన్ ఫీజును వసూలు చేయరాదు. వసూలు చేస్తే దానికి 10 రెట్లు జరిమానా విధించాలి. నెక్స్ట్ ప్రవేశ పరీక్షలు జరపరాదు. జరిపితే మొదటి తప్పుకి 25,000, ఆపై తప్పులకు 50,000 జరిమానా. సెక్షన్ 14 జనన మరణ వివాహ చట్టం ప్రకారం 1986 జనన ధ్రువపత్రం లేని కారణంగా ప్రవేశాన్ని తిరస్కరించరాదు. నెక్స్ట్ సెక్షన్ 15 విద్యా సంవత్సరంలో ఏ రోజు వచ్చినా విద్యార్థి ప్రవేశాన్ని తిరస్కరించరాదు. సెక్షన్ 16 ఒకే తరగతిలో మరలా కొనసాగించటం, పేరును తొలగించడం నిషేధం. ఒకే తరగతిలో మరలా కొనసాగించటం, పేరును తొలగించటం నిషేధిస్తుంది. సెక్షన్ 17 శారీరకంగా మానసికంగా శిక్షించరాదు. సెక్షన్ 18 గుర్తింపు ధ్రువపత్రం లేనిదే పాఠశాలలో ఏర్పాటు చేయరాదు. నడిపినచో ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. జరిమానా విధించాక నడిపినచో రోజుకి 10,000 చొప్పున జరిమానా విధిస్తారు. నెక్స్ట్ ఇప్పటికే స్థాపించబడిన పాఠశాలలు ఈ చట్టం అమలులోకి వచ్చిన 3 సంవత్సరాల్లోగా షెడ్యూల్లో ఉన్న నియమాలు ప్రమాణాలను పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 20 షెడ్యూల్లో ఉన్న నియమాలను ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన ద్వారా మార్చవచ్చు. సెక్షన్ 21 పాఠశాల యాజమాన్య సంఘం ఏర్పాటు విధులను గురించి తెలుపుతుంది. యాజమాన్య సంఘంలో 3/4 వంతు సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎంపిక చేయాలి. సంఘంలో 1/4 వంతు సభ్యులను ప్రజాప్రతినిధుల నుండి స్వచ్ఛంద సంస్థల సభ్యుల నుండి ఎంపిక చేయాలి. మొత్తం సభ్యులలో 50% మంది సభ్యులు మహిళలే ఉండాలి. నెక్స్ట్ ప్రత్యేక పరిస్థితులకు గురయ్యే బాలలు, బలహీన వర్గాలకు చెందిన బాలల యొక్క తల్లిదండ్రులను దమాషా పద్ధతిలో ఎంపిక చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 22 పాఠశాలల అభివృద్ధి ప్రణాళికను పాఠశాల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో రూపొందించుకోవాలి. సెక్షన్ 23(1) ఉపాధ్యాయులకు ఉండవలసిన కనీస అర్హతలను తెలియజేస్తుంది. దీని ప్రకారమే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించబడుతుంది. ఇప్పటికే నియమించబడిన ఉపాధ్యాయులు కూడా ఈ కనీస అర్హత 5 సంవత్సరాల్లోగా సాధించాలి. సెక్షన్ 24 నిర్ణీత సమయానికి పాఠశాలకు వెళ్లడం, నిర్ణీత సమయంలో పాఠ్యాంశాలను పూర్తి చేయడం వంటి టీచర్ల విధులు వివరిస్తుంది. ఉపాధ్యాయ సమస్య పరిష్కార మార్గాలను కూడా వివరిస్తుంది. సెక్షన్ 24 నెక్స్ట్ సెక్షన్ 25 విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి గురించి తెలియజేస్తుంది. నిష్పత్తి 1:30 ప్రాథమిక స్థాయి, 1:35 ప్రాథమికోన్నత స్థాయి. నెక్స్ట్ సెక్షన్ 26 అనుమతి పొందిన ఉపాధ్యాయ పోస్టులో 10% కంటే ఎక్కువ ఖాళీలు ఉండరాదు. నెక్స్ట్ సెక్షన్ 27 జనాభా లెక్కలు, ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాల సహాయం కొరకు తప్ప ఉపాధ్యాయులను ఏ ఇతర బోధనేతర కార్యక్రమాల్లో వినియోగించరాదు. నెక్స్ట్ సెక్షన్ 29 ప్రభుత్వ ఉపాధ్యాయులు సంబంధిత పాఠశాలలో తప్ప ఏ ప్రైవేట్ సంస్థల్లో బోధించరాదు. సెక్షన్ 28 అనేది ఈరోజు అంటే 13వ తారీఖు మార్నింగ్ సెక్షన్లో అడగడం జరిగింది. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక పాఠ్యాంశం 5 పాఠ్య ప్రణాళిక పాఠ్యాంశం సెక్షన్ 29 విద్యా పాఠ్య ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక సంస్థ రూపొందిస్తుంది. రాజ్యాంగ విలువలను విద్యార్థి సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పాఠ్య ప్రణాళికను రూపొందించాలి. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానాన్ని పాటించాలి. సెక్షన్ 30 1 నుంచి 8 తరగతుల వరకు విద్యార్థిని ఎటువంటి బోర్డు పరీక్షలు గురి చేయరాదు. ఎలిమెంటరీ విద్య పూర్తి అయిన తరువాత స్పష్టమైన ఒక ధ్రువపత్రం ఇవ్వబడుతుంది. లాస్ట్ వన్ బాలల హక్కుల సంరక్షణ సెక్షన్ 31 దీని ప్రకారం బాలల
హక్కుల సంరక్షణ కమిషన్స్ బాలల హక్కుల అమలుపై పర్యవేక్షణ చేస్తాయి. సెక్షన్ 32 దీని ప్రకారం బాలల హక్కుల అమలుపై సంబంధిత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలపై ఇచ్చిన ఫిర్యాదును బాలల హక్కుల సంరక్షణ కమిషన్లు పరీక్షిస్తాయి. సెక్షన్ 33 బాలల హక్కుల సంరక్షణ కొరకు ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడం కొరకు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా 15 మంది సభ్యులతో జాతీయ సలహా సంఘం ఏర్పాటు చేయవచ్చు. సెక్షన్ 34 రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో గరిష్టంగా 15 మంది సభ్యులతో రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ ఇతరములు 7th వన్ ఇతరములు. సెక్షన్ 35 చట్టం అమలు కొరకు ఆదేశాలు జారీ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు స్థానిక ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం SMS ఆదేశాలను జారీ చేయవచ్చు. సెక్షన్ 36 దీని ప్రకారం సంబంధిత ప్రభుత్వ నిర్ణయించిన అధికారి యొక్క ముందస్తు అనుమతితోనే ఈ చట్టం అమలులో ఉన్న అధికారులపై విచారణ చేపట్టాలి. సెక్షన్ 37 విచారణ అనంతరం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చు. కానీ సంబంధిత అధికారులు చట్టం అమలును పటిష్టపరిచే సదుద్దేశంతో నిబంధనలను అతిక్రమించినచో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరాదు. నెక్స్ట్ సెక్షన్ 38 కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంట్, శాసనసభల అనుమతితో నియమ నిబంధనలను మార్చవచ్చు. నెక్స్ట్ టీచర్లు విద్యార్థి నిష్పత్తి. ప్రాథమిక పాఠశాలలో సగటు 1:30 నిష్పత్తిలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉండాలి. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు ఉపాధ్యాయులు 60 వరకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. 61 నుంచి 90 ముగ్గురు, 91 నుంచి 120 నలుగురు, 121 నుంచి 200 5+1. ప్రాథమిక స్థాయిలో 150 మంది విద్యార్థులు దాటిన ప్రతి పాఠశాలలో 5 ఉపాధ్యాయులతో పాటు ఒక రెగ్యులర్ HM ఉండాలి. 200 మంది విద్యార్థులు దాటిన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 మించరాదు. 6 నుండి 8 తరగతులకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:35. నెక్స్ట్ సైన్స్ మ్యాథ్స్ కొరకు ఒక ఉపాధ్యాయుడు, సామాజిక శాస్త్రం కొరకు ఒక ఉపాధ్యాయుడు, భాషా బోధన కొరకు 2 ఉపాధ్యాయులు ఉండాలి. 100 మంది విద్యార్థులు దాటిన ప్రాథమికోన్నత పాఠశాలకు ఒక రెగ్యులర్ HM, చిత్రకళ కొరకు, వ్యాయామ విద్యకు, వృత్తి విద్య కొరకు ఒక్కొక్క పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ఉండాలి. ప్రాథమిక స్థాయిలో 200 పని దినాలు, 800 బోధనా గంటలు ఉండాలి. 6 నుండి 8 తరగతులకు 220 పని దినాలు, 1000 బోధనా గంటలు ఉండాలి. నెక్స్ట్ ప్రతి ఉపాధ్యాయుడు బోధనకు సంసిద్ధత కావడానికి వారానికి 45 గంటలు పనిచేయాలి. ఇందులో కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. ఒక ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులు కలరు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 2. ఆప్షన్ 2 2. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం దిగువన ప్రవచనాల్లో ఒకటి సరి అయినది. ఏంటి సరైనది అంటే ఆప్షన్ 3 బదిలీ ధృవీపత్రం లేదని ప్రవేశం తిరస్కరించరాదు. నెక్స్ట్ 3 విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడికైనా ఈ విద్యాస్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉంచడం కానీ బడి నుండి బయటకు పంపడం కానీ చేయరాదు. ఎలిమెంటరీ 4th వన్ ఎలిమెంటరీ విద్య. నెక్స్ట్ 4th వన్ విద్యా హక్కు చట్టం 2009లో అంశాలను అమలు చేయుటకు కావలసిన నిధులను సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆప్షన్ 4 కేంద్ర. నెక్స్ట్ క్రింది వానిలో విద్యా హక్కు చట్టం ప్రకారం సరికానిది ఆప్షన్ 2 ఎలిమెంటరీ విద్య పూర్తి చేయుటకు ముందు పిల్లవాడు బోర్డు పరీక్షల్లో పాస్ అవ్వాలి అనేది తప్పు. రైట్ అని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. పిల్లవాడికి వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించటం, 6 నుండి 14 సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి.
నెక్స్ట్, ఏ పిల్లవాడికి జన్మధ్రువపత్రం బదిలీ పత్రం లేదని పాఠశాలలో ప్రవేశం నిరాకరించరాదు. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసినది. ఆప్షన్ 3, శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 అమలులోకి వచ్చిన తేదీ ఏప్రిల్ 1, 2010. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 8 తరగతులు. నెక్స్ట్, లాస్ట్ వన్, విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి తప్పుగా జతపరచబడినది. అధ్యయనం 1 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది తప్పు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.